ఇటు వచ్చేసి గుడ్లోడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. డైలీ వ్లాగ్ లో డే 3 అండి ఇది. ఇంకా మీరు డే 1 డే 2 ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ప్రజెంట్ వచ్చేసి మా ఊరి దగ్గర శివాలయం దగ్గర అయితే ఉన్నాము. ఎర్లీ మార్నింగ్ అయితే ఇట్లా వచ్చి కూర్చుంటాము ఎండలో కాసేపు అలా. ఇంకా కొద్దిసేపు ఉన్నాక మేమైతే టిఫిన్ చేయడానికి అయితే వెళ్తున్నాం. అది కూడా నేను వీడియో చేసి అయితే చూపిస్తాను. ఓకే గైస్, ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. ఫ్రెండ్స్, టిఫిన్ చేయడానికి అయితే మా ఊరి పక్కన కలగట్ల ఆశ్రమం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము నలుగురం. ఇడ్లీ వడ తిన్నాము. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి లెమన్ రైస్, ఒక వెజిటబుల్ కర్రీ అయితే పెట్టారు. టేస్ట్ అయితే బాగుంది. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము రేగాయలు వీకెండ్కి వచ్చాము. ఇక్కడ మా పల్లెటూరులో అయితే రేగాయలు ఫ్రీగానే దొరుకుతాయి. అక్కడైతే రేగాయల చెట్టు అయితే ఉంది. ఎవర్రా పిల్లులా? ఒరే స్వామి, మనం అప్పుడు స్కూల్ టైంలో ఉన్నప్పుడు ఎన్ని రేగాయలు ఉంటున్నారా ఈ చెట్టుకి. ఆ చెట్టుకి దానికి షేడ్ ఉంటాయి, కొంచెం తీయగా ఉంటాయి. బాగున్నాయి మనం తిన్నా. హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇలా సాయంత్రం వేళ ఇలా వాకింగ్ అయితే వచ్చాను. నిన్న మా గ్యాంగ్లో ఒక అతనిది బర్త్డే జరిగింది కదా, అతనైతే మాకు చిన్న పార్టీ అయితే ఇస్తున్నాడు. దానికైతే అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. ఫ్రెండ్స్ అందరు అయితే టెంపుల్ దగ్గరికి వస్తా అన్నారు. నేను కూడా అక్కడికే వెళ్తున్నాను. ఇంకా ప్లాన్ ఏంటంటే చికెన్ కర్రీ విత్ బగార్ రైస్ అయితే మేము ప్లాన్ చేసుకున్నాము. ఇప్పుడు మేమే కుక్ చేసుకుంటాం అనమాట. బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో అయితే. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలానే నేను నా బ్లాగ్లో ఏమన్నా మిస్టేక్స్ వర్డ్స్ కానీ కొన్ని తెలియక మాట్లాడుతుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు కొంచెం ఫ్రెండ్స్ పార్టీకి అయితే అన్ని సెటప్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కావాల్సిన సామాన్లు అలానే వంటకు యూజ్ అయ్యే ఎక్విప్మెంట్ మొత్తం అయితే తీసుకున్నాం. వాటర్ కోసం అయితే బిందె అయితే తీసుకున్నాము. ఇంకా మా ఊరు నుంచి మేము ఒక లొకేషన్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. అక్కడ వెంచర్స్ అని, అక్కడనే కుకింగ్ అయితే ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ నుంచి మేము 3 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి వెంచర్స్లోకి అయితే. ఇంకా మేము అక్కడికి వెళ్ళి ఇంకా చికెన్ తెచ్చుకుని అలానే మనకు కావాల్సిన కూరగాయలు అయితే తీసుకుని వంట అయితే స్టార్ట్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వెళ్దాము వెంచర్లోకి. అంతేలే. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వంట చేయడానికి రాళ్ళ కోసం అయితే వెళ్తున్నాం. గాయస్, పుల్లల కోసం అయితే చాలా కష్టపడిపోతాం. కిషోర్, ఇప్పుడు చూడు మనకి పుల్లలు దొరకకుండా ఉన్నాయి, ఏం చేద్దాం అంటావు? దొరికింది. గాయస్, పార్టీలోకి బళ్ళు అయితే వచ్చేసి ఉరుకుతుంది. నీ ఫ్రెండేనా? నేను గైస్, ఇప్పుడైతే మేము చికెన్ కర్రీ అలానే బగార్ రైస్ చేయడానికి మొత్తం సెటప్ అయితే పెట్టుకున్నాము. చూపి ఇక్కడ. ఇటు వచ్చేసి గుడ్లోడు. ఇప్పుడు నీళ్ళు పోతాం ఫ్రెండ్స్ అన్నానికి. ఇప్పుడు వచ్చేసి మేము నాన్న పెడతాం. తొందరగా కుక్కు కావాలని ఇప్పుడు తొందరగా గోదావరి కల్లుపు ఫ్రెండ్స్. ఇప్పుడు మనోజ్ అన్న మిరకాయకి వచ్చాడు. ఇప్పుడు మనోజ్ అన్న మిరకాయకి వచ్చాడు. వచ్చేసి మేమైతే రైస్కి వచ్చేసి సర్వైవ్ చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనోజ్ అన్న పోయి అంటిస్తున్నాడు ఫ్రెండ్స్. అయితే పోయి అంటించాం ఫ్రెండ్స్. అన్నానికి చికెన్ పకోడా చూడేరా. చికెన్ పకోడా. 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 చికె
ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉల్లిగడ్డ లేవు ఫ్రెండ్స్. అయితే చికెన్ కు మాత్రం ఇది ఫోన్ పే పని చేయకుండా ఫ్రెండ్స్. ఇవి అయితే ఇప్పుడు ఎర్రగంట వరకు తిప్పుకోవాలి ఫ్రెండ్స్. బాగా పనులు వేస్తున్నాడు ఫ్రెండ్స్. పచ్చిమిరకాయలు వేస్తున్నాడు ఫ్రెండ్స్. ఎందుకు ఊరికనవ్వా? ఇప్పుడైతే అల్లం ఉల్లి పేస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొత్తిమీర వేస్తున్నాం. ఇప్పుడైతే గరం మసాలా వేస్తాం. ఇప్పుడైతే వాసన మాత్రం బాగా వస్తుంది. 4 గ్లాస్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే నీళ్లు వస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి కళ్ళు వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే గిన్నె టమాటా ముక్కుంటే తింటాం ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ వేస్ట్ అవుతాయి ఇవి ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీని కింద మంట ఉప్పుతుంటే కళ్ళు మంట ఇస్తాం. ఇది వచ్చేసి మా ఊరన్న ఏదైనా చూసింటారు మీరు యూట్యూబ్ లో చాలా సార్లు. ఇప్పుడు వచ్చేసి సుబ్బు టెక్నికల్ ఫ్రెండ్స్. వీళ్ళ తమ్ముని చూసింటారు చాలా సార్లు. ఇక్కడ సుధాకర్ టెక్నికల్ అని యూట్యూబ్ లో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశారు. టాలీ పక్కదేరి పనికి చెప్తాం మళ్ళీ ఫ్రెండ్స్. ఇప్పుడు మాకు పుల్లలు లేక చెప్పుకున్నాం. నిన్న బ్లాగ్ లో కూడా బాధ పడినాడు. వచ్చేసి అన్నం వచ్చేసి స్మెల్ మాత్రం గుమ్మాలు ఇస్తుంది ఫ్రెండ్స్. చికెన్ లో ఉప్పు తక్కువ వేస్తారు. ఏం పగులుతుంది ఇది కడాయి వచ్చేసి చికెన్ కి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఫ్రీడమ్ వస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి దాంట్లో చికెన్ ఫ్యాట్ ఉంటుంది. ఎర్రగడ్డ ఇప్పుడు వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ కల్లోకి పటపట అంటే ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉల్లిగడ్డలు మనకు ఫ్రెండ్స్ ఎంత బాగా గెలుపుతున్నాడు ఇట. ఇప్పుడు వచ్చేసి టమాటా పచ్చిమిర్చి వేసేసండి. ఈ పచ్చిమిరకాయలు వచ్చేసి పక్కన చేలో దెంగేసాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే పచ్చిమిరకాయలు అయితే మా పక్కన చేలో దెంగేసాం ఫ్రెండ్స్. వచ్చేసి మనోజ్ అన్న యూట్యూబర్ మీకు అందరికి తెలిసింటాడు. ఇది వచ్చేసి సుధాకర్ టెక్నికల్ టాలీతో పెద్ద ఫేమస్ అయిపోయాడు. దానిలో చూసింటారు ఫేమస్ బాయ్, లవర్ బాయ్, ప్లే బాయ్, ఆటగాడు. అన్నం పేర్లు టేస్ట్ వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి చికెన్ వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ మేము కొట్టుకొచ్చిన మాకెళ్ళి వచ్చేసి కేజీ కేజీ 109 ఫ్రెండ్స్. మీకు వెళ్ళి ఎంత ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మాకు చికెన్ ఫ్రై ఫ్రెండ్స్. ఇది మా నంద్యాల జిల్లాలో చాలా ఫేమస్. ఇది పెరిగేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు గంట తీసుకో చేయి బాగుంది అంతే. చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో చూడండి ఫ్రెండ్స్. వచ్చేసి పొడి ఉంటేనే బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి చికెన్ ఫ్రెండ్స్ ఎట్లుందో దీంట్లో ఇప్పుడు వాటర్ అన్ని దగ్గర రావాలా. వాటర్ అన్ని పోతే ఇప్పుడు వచ్చేసి మనం చూడండి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు వేసుకుని ఇప్పుడు చికెన్ లో వేడి ఉంటుంది ఒకటి వాటర్ అంతా పోయేంత వరకు ఉడికి చూడండి ఫ్రెండ్స్. కుత్తుంటాను ఫ్రెండ్స్. బాగా గెలుపుతాడు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు గెలుపుతాడు చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి చికెన్ ఫ్రైస్ అంటారు ఫ్రెండ్స్ మా భాషలో. వచ్చేసి ఇది మా ఊరు ఫ్రై. నేను చూడండి ఫ్రెండ్స్ కారం ఎక్కువ వేసినారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి చికెన్ ఫ్రై. ఇది ఓపెన్ చేయరా. చికెన్ కర్రీ, బగార్ రైస్, ఇంకా కుమ్ముడే. చూడండి రెడీగా ఉన్నాం ఫ్రెండ్స్ యుద్ధానికి. ఏమంటే వాళ్ళు రాకున్నారు బుద్ధలా కాలుతుంది. ఆడికే నూనె చెప్పి ఆడికే వద్దు. సూపర్ ఉందండి. సూపర్ ఉంది. మంట మటుకు బుద్ధ ఇంకా తినలేమంటే మంట మటుకు అదే ముక్కులో నుంచి కడతాయి. ఎవరికైనా పట్టినరా మైసూర్ సార్ కిందిగాను రీలు